రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో శుభేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం తృణమూల్ కాంగ్రెస్కి ఎంత శరాఘాతమో అంతకన్నా ఎక్కువ షాక్ బంగ్లాదేశ్కి తగిలినట్టు ఉంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతతత్వ సంస్థలకు ఉన్నట్టుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వినిపిస్తున్నటువంటి ధ్వనులు, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, పరిణామాలు, ఇవన్నీ కూడాను సరిహద్దు ప్రాంతంలో ఏదో పెద్ద ఆపరేషన్ని చేసేందుకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతమౌఢ్య సంస్థలు జేఎంబీ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ కావచ్చును, అన్సరుల్ బాంగ్లా టీం కావచ్చును, లేకపోతే హిజ్బుత్ తహరీర్ కావచ్చును, హిఫాజతే ఇస్లామీ కావచ్చును, ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి అన్ని ఉగ్రవాద సంస్థలు, వీటితో పాటు ఇటీవల రాజకీయ ఎన్నికలు, బంగ్లాదేశ్ ఎన్నికల్లో సరిహద్దు ప్రాంతం అంతా కూడా, భారత్తో ఉన్న సరిహద్దు అంతా కూడాను ఘన విజయం సాధించినటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కావచ్చును, ఇవి భారత వ్యతిరేక కమెంట్లు ప్రారంభించినాయి. పార్లమెంట్లో ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, ఇద్దరు కూడా జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు, భారతదేశంలో బీజేపీ గెలవడం వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్కి చెందినటువంటి ముస్లింలకు ఇక చొరబడటం, అక్రమంగా లోపలికి వెళ్ళి బంగ్లాదేశ్లో, అస్సాంలో కానీ బెంగాల్లో కానీ ఉండడం కానీ ఇది సాధ్యం కానటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడారు. వీళ్ళతో పాటు అనేక మత సంస్థలు కూడా ఈ రకమైన భాష మాట్లాడుతున్నాయి. ఇన్సాఫ్ కాయంకారీ ఛాత్ర శ్రమిక్ జనతా అనేటటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నాయకులైతే మేము పిలుపునిస్తే మొత్తము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 25 కోట్ల మంది, అస్సాం బెంగాల్తో పాటు 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లిం జనాభా అంతా కూడా ఏకకాలంలో 40 కోట్ల మంది భారతదేశం మీద దాడి చేస్తాము. శుభేందు అధికారి ముఖ్యమంత్రి కేవలం 2 రోజులు కూడా పూర్తి కాలేదు. శుభేందు అధికారిని భారత బంగ్లాదేశ్ బార్డర్లో సమాధి చేస్తామని చెప్పారు. అస్సాంలో హిమాంత బిశ్వశర్మ విజయము, ఇక్కడ శుభేందు అధికారి విజయము, ఈ రెండిటినీ కూడాను అంగీకరించేది లేదు అని చెప్పారు. మరొక మతోన్మాద సంస్థ అయితే ఏకంగా మమతా బెనర్జీకి పిలుపునిచ్చింది. నువ్వు స్వతంత్ర బెంగాల్ని ప్రకటించుకో, సొంత దేశంగా చేసుకో, కలకత్తా హెడ్ క్వార్టర్గా, రాజధానిగా సొంత దేశాన్ని ప్రకటించు, బంగ్లాదేశ్లోని ప్రజలందరూ కూడా నీ వెంట నిలబడతారు, మనం అందరము కలిసి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు. ఇవన్నీ కూడా మామూలు హెచ్చరికలుగా మనం భావించినట్లయితే పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో గోవుల స్మగ్లింగ్ కావచ్చు, డ్రగ్ స్మగ్లింగ్ కావచ్చు, ఆయుధాల స్మగ్లింగ్ కావచ్చు, చొరబాటు కావచ్చును, ఇవన్నీ కూడాను ఆగిపోతాయి. సరిహద్దు పైన నిఘా పెరుగుతుంది. ఇటు అస్సాం, అటు బెంగాల్, మరొక వైపు త్రిపుర, మణిపూర్, ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉండడము, అదేవిధంగా మేఘాలయలో కూడాను బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉండడం. మేఘాలయలో ఇప్పటికే బంగ్లాదేశీ చొరబాట్ల పట్ల అక్కడ గిరిజన తెగలు, ఖాసీ, జయంతియా, గారో తెగల ప్రజలు ఉద్యమిస్తున్నారు. షిల్లాంగ్లో అయితే అక్రమంగా కట్టినటువంటి మసీదును కూడా ప్రజలు, యువకులు ముఖ్యంగా కూల్చివేశారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరొక వైపు మిజోరాంలో ఉన్నటువంటి లాల్డుహోమా ప్రభుత్వం కూడాను చొరబాటుకు వ్యతిరేకంగా ఉంది. అది ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ బంగ్లాదేశ్, బర్మా నుంచి చొరబాట్లను వ్యతిరేకిస్తోంది. ఇవన్నీ తమకి అనుకూలమైన పరిణామాలు కావు అన్నది బంగ్లాదేశీ రాజకీయ నాయకుల అభిప్రాయము, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మత సంస్థల అభిప్రాయం. అదేవిధంగా ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాజాగా జరిగినటువంటి కొన్ని సంఘటనలను తీసుకున్నట్లయితే మే 9వ తారీఖున త్రిపుర సరిహద్దులో సిపాహీజాలా అనేటటువంటి జిల్లా ఉంది. ఈ సిపాహీజాలా అనేటువంటి జిల్లాలో కమలాసాగర్, పథారియా ద్వార్, బంగ్లాదేశ్లో పథారియా ద్వార్ ఉంది, మన దేశంలో కమలాసాగర్ ఉంది. ఈ రెండిటి మధ్య ఉన్న జీరో పాయింట్, అంటే ఇది సరిహద్దుకు అటువైపు పథారియా ద్వార్, ఇటువైపు చిట్టచివరి గ్రామం కమలాసాగర్, ఈ రెండిటి మధ్య జీరో పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కొందరు స్మగ్లర్స్ దాటి రావడానికి ప్రయత్నించారు. ఒక 15-20 మంది
అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తే బీఎస్ఎఫ్ వాళ్ళపైన కాల్పులు జరిపింది. బీఎస్ఎఫ్ కాల్పుల్లో 2 చనిపోయారు. తర్వాత బీఎస్ఎఫ్ పైన రాళ్ల దాడి జరిగింది. భారీ ఎత్తున దాడి జరిగితే చివరికి బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ కూడాను బీఎస్ఎఫ్కి సహకరించి ఈ అల్లరి మూకల్ని చెదరగొట్టడం జరిగింది. చనిపోయిన వాళ్ళలో ఒకతని పేరు నబీర్ హుస్సేన్ 50 ఏళ్ళు, రెండవ వాడి పేరు మూర్ సలీం, అతని వయసు 20 సంవత్సరాలు. అంటే త్రిపుర నుంచి చొరబాటు చేయడానికి, అస్సాం నుంచి చొరబాటు చేయడానికి, బెంగాల్ నుంచి చొరబాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హింస జరిగే అవకాశము పెరుగుతోంది. సరిహద్దు ప్రాంతాలలో భారీ ఎత్తున హింసకి పాల్పడి దొమ్మిలు, అల్లర్లు, రాళ్ళు విసరడాలు, కాల్పులు ఇవన్నీ చేసేందుకు, బాంబుల పేలుళ్ళు చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. అనేక ప్రాంతాల్లో బాంబులు లభ్యమవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కూడా బాంబులు లభ్యమవుతున్నాయి. అటు బంగ్లాదేశ్కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థలు కూడాను సరిహద్దు ప్రాంతాల్లో యాక్టివిటీస్ని పెంచినాయి. ఆందంగా ఆ ప్రాంతంలో అయితే అక్కడ తృణమూల్ నాయకుడి దగ్గర ఆయుధాలు దొరికినాయి, పెద్ద ఎత్తున బాంబులు దొరికినాయి. కాబట్టి ఇవన్నీ కూడాను స్మగ్లింగ్ కోసం చాలా ప్రాంతాల్లో టనల్స్, సొరంగాలు కూడా తవ్వి ఉంచారంటే పైనుంచి బీఎస్ఎఫ్ గార్డ్ చేస్తుంటే లోపల సొరంగాల నుంచి వస్తువులు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఇటువంటి సొరంగాలను గుర్తించడం జరుగుతుంది. దాంతో బంగ్లాదేశీయుల్లో ఏదో ఒక రకంగా సరిహద్దు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగేలాగా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అందుకనే బెంగాల్కి ముఖ్యంగా మొత్తం 4096 కిలోమీటర్ల పొడవైనటువంటి భారత బంగ్లాదేశ్ సరిహద్దులో దాదాపు 2217 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు బెంగాల్ తోటే ఉంది. కాబట్టి బెంగాల్ సరిహద్దు అంతా కూడా నిఘాను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. బీఎస్ఎఫ్ తన యొక్క నిఘాను పెంచింది. అదేవిధంగా సరిహద్దుని కాపలా కాయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి శుభేందు అధికారి ప్రభుత్వం కూడా ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా అనేక చోట్ల బాంబులను, ఆయుధాలను, రకరకాల మందుగుండు సామాగ్రిని వీటిని రికవర్ చేసేటటువంటి పనిని పోలీసులు చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. వాస్తవానికి పోలీసులకు తెలుసు, గతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేసింది కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు వాటిని తీసుకుని వాటన్నిటిని స్వాధీనపరుచుకునే పని జరుగుతోంది. అదేవిధంగా సరిహద్దులోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు జరిగే అవకాశం ఉందన్నటువంటి హెచ్చరికలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తము నిఘా పెంచడం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి. పాకిస్తాన్కి చెందినటువంటి కీలకమైనటువంటి ఐఎస్ఐ నాయకులు కూడా ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో, ఐఎస్ఐకి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు కూడా బంగ్లాదేశ్లో పర్యటించారు. ముఖ్యంగా శుభేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తరువాత కొందరు ఐఎస్ఐ అధికారులు వచ్చి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్కి చెందినటువంటి నాయకులతో సమావేశమై వెళ్ళారన్నటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో బెంగాల్ సరిహద్దు మొత్తము ఈశాన్య భారతదేశపు సరిహద్దుని యాక్టివేట్ చేసి ఉంచవలసినటువంటి సమయం వచ్చింది. భారీ ఎత్తున ఘర్షణలు, అల్లర్లు, బాంబు పేలుళ్ళు, విస్ఫోటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.